మీరిప్పుడు చూడబోతున్నారు అహోబిల క్షేత్రంలో ఉన్న జ్వాలా నరసింహుని యొక్క విశిష్టత గురించి. ఎవరు చెప్పబోతున్నారో తెలుసా? వేణుగోపాల్ ప్రభు గారు చెప్తున్నారు. మనం చక్కగా విని తెలుసుకొని ఆనందపడదాం. ఒక్క నిమిషం స్క్రోల్ చేయడం అన్నటువంటిది ఆపేసి జీవితంలో భయం అన్నటువంటిది పోవాలి అని అంటే ఈ వీడియో అన్నటువంటిది చూడండి చాలా జాగ్రత్తగా. అహోబిల క్షేత్రం అన్నటువంటిది తన భక్తుడు ప్రహ్లాదుని కాపాడడానికి వచ్చినటువంటి స్వామి అన్నటువంటిది మనం ఇక్కడ చూడొచ్చు. మీరు చూస్తున్నటువంటిది ఎంతో ఎంతో ఇంపార్టెంట్ ప్లేస్. ఏ గడప అయితే స్వామివారు నరసింహ స్వామివారు వచ్చి ఆ హిరణ్యకశిపుని చీల్చి చెండాడి చంపేసి భయం అన్నటువంటిది లేకుండా అభయం అన్నటువంటిది ఇచ్చినటువంటి ప్రహ్లాదుడికి ప్రతీక ఈ ప్లేస్. ఆ జ్వాలా నరసింహ గడప దగ్గరనే చంపినటువంటి స్వామి ఇక్కడ రక్తకుండం దగ్గరనే చేతులు అన్నటువంటివి కడుక్కున్నాడు. అందుకే ఇప్పటికి కూడా నీళ్ళు అన్నటువంటివి ఎర్రగా ఉండడం మనం గమనించవచ్చు అన్నమాట. సో ఇటువంటి అభయం అన్నటువంటిది మనకు కూడా రావాలంటే స్వామివారి కవచం అన్నటువంటిది నిత్యం మనతో ఉండేందుకు ప్రయత్నించాలి. ఆ కవచం అన్నటువంటిది ఐఎస్కేఎం ప్రొద్దుటూరు ద్వారా అవైలబిలిటీలో ఉంది. డీటెయిల్స్ కావాలంటే మాకు డిఎం చేయండి, నేను మీకు పంపిస్తాను. హరే కృష్ణ, నరసింహదేవ్ భగవానికి జై. మనము ఎక్కడికి వెళ్ళినా కానీ ఆ పుణ్యస్థలం యొక్క లీలల గురించి ఖచ్చితంగా తెలుసుకోవాలన్నమాట. అలా తెలుసుకోవడం వల్ల ఏమవుతుంది తెలుసా? మన మనసులో నమ్మకం బలపడుతుంది అనమాట. మీకు కన్నా నా ఛానల్ని నచ్చితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. జై శ్రీరామ్.